దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని మనము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చుచున్న వర్తమానాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని ప్రేమను పొందుకుని ఆ ప్రేమలో నిలిచియుండుట ఎంత భాగ్యమో అని ఆ ప్రేమ గురించి ప్రభువారు శిష్యులకు బోధిస్తున్నారు. దేవుని ప్రేమలో నిలిచియుంటే మనకు, మన కుటుంబాలకు, తోటివారికి, మనమున్న సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మరి దేవుని నుండి అంత విలువైన ఆత్మీయ ప్రేమ మనకు ఏ విధంగా దొరుకుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యంలో ప్రభువారు దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్నాను అని శిష్యులకు ఇచ్చిన వర్తమానము చూస్తున్నాము. నిజమే, ప్రభువారు తండ్రి ఆజ్ఞలు గైకొని తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా ముగించి సిలువలో 6వ మాటగా సమాప్తమైనదని పలికాడు. ఏమి సమాప్తమైంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు పరలోక మహిమను విడిచి దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చి దేవుని ఆజ్ఞలను నెరవేర్చి సమాప్తమైందని చెప్తున్నాడు క్రీస్తు ప్రభువారు. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాడన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ సత్యాన్ని మనము గ్రహించి మనమంతా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆయన కట్టడలను మనం అనుసరించాలి. అందుకే ప్రభువారు మనల్ని కోరుతున్నారు. ఏమని? తండ్రి ప్రేమలో నేను నిలిచియున్నట్లు మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమలో నిలిచియుండండి అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలలో మనము పాటించవలసింది అన్నీ పాటించాలి. ప్రభువారు చెప్తుంది ఏమిటంటే ప్రేమ, క్షమాగుణము, వినయ మనస్సు కలిగి ప్రభువారి ఆజ్ఞలను పాటించి మనము ఆ ప్రకారంగా జీవించుచు, ఏ ప్రకారంగా? ప్రేమతో ఒకరికొకరము ఆనందముగా జీవించాలి. పౌలు గారు చెప్తారు కదా, ఆనందముగా ఉండుడి, ఆనందించుడి, ఆనందించుడి, మళ్ళా చెప్తున్నాను ఆనందించుడి అంటున్నాడు. మరి మనము పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను మనము పాటించాలా లేదా? ఖచ్చితంగా పాటించాలి. ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, వినయ మనస్సు కలిగి ఉండాలి. అలా ఉండి మనము దేవుని యొక్క ప్రేమను మనము పొందుకోవాలి. ఆయన ప్రేమలో మనము నిలిచి ఉందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి మనస్సు మనకు దయచేయమని దేవుణ్ణి వినయంగా ప్రార్థన చేసి ఆ ప్రేమను మనము పొందుకొని ప్రతి ఒక్కరితోనూ, కుటుంబంలోనూ, స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, కనిపించిన వారందరితోనూ వినయ మనస్సుతో పలకరించుచు మనము దేవుని దయ
ఆయన యొక్క ఆశీర్వాదము మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. నాయన, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి దేవా, నీ యొక్క చిత్తానుసారము మేము ఒకరికొకరము ప్రేమ క్షమాగుణములతో మేము జీవించుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.